హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి హౌ టు మేక్ పన్నీర్ మసాలా కర్రీ. సింపుల్ అండ్ టేస్టీ ఈజీ మెథడ్లో పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మీలో ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టమో వాళ్ళకు లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు చెప్పండి, నేను అలాంటివి ట్రై చేస్తాను. సో మీ అందరి కోసం ఇక లేట్ చేయకుండా లెట్ గెట్ స్టార్టెడ్ ది వీడియో. టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్, కొద్దిగా బటర్ వేసి టమాటా, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి అందులో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక ఇప్పుడు అందులోనే కొద్దిగా బాదాము, కొద్దిగా కాజు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు, ఇలా లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. పన్నీర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా బటర్ వేసి పన్నీర్ని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు నీట్గా ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ఇలా బాగా ఫ్రై అయినాక ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పన్నీర్ ముక్కలన్నీ. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, చూడండి. పన్నీర్ కర్రీ వచ్చేసి పన్నీర్ మనము వీక్లీ ట్వైస్ తీసుకోవడం వల్ల మనకి హెల్త్కి చాలా ఇంపార్టెంట్. అండ్ మెయిన్గా పన్నీర్లో వచ్చేసి విటమిన్ ఏ, బి అండ్ విటమిన్ B1, B2, B3, B5, B6, B9, B12 ఈ విటమిన్స్ ఉండడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది. అండ్ మెయిన్లీ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే పన్నీర్లో మనకి క్యాలరీస్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్ కూడా ఉంటాయి. సో మనము వీక్లీ ట్వైస్ మన పన్నీర్ తీసుకోవడం వల్ల మనకి హెల్త్, ఇంకా మనం ఎన్నో విటమిన్స్, ఎన్నో ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మనకు చాలా మంచిది హెల్త్కి. సో ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో మనం ఫస్టే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి ఉంటుంది కదా, అది మిక్సీ జార్లో వేసి అల్లం, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం వేసి మంచిగా ఫైన్ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ వేసి కొద్దిగా కలమాకు వేసి ఫ్రై అయినాక మనం ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసి ఆయిల్లో అంతా బాగా కుక్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఈ విధంగా కలుపుకుంటూ నీట్గా కుక్ చేసుకుని ఉండాలి, లేకపోతే గిన్నెకి అడుగంటేస్తుంది. కలిపినాక మూత పెట్టుకొని ఇలా ఆయిల్ కొద్దిగా సపరేట్ అవుతున్నప్పుడు ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ చూసుకోవాలి. నేను ఇక్కడ అందులోనే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా అండ్ 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా వాటర్లో అనేది కుక్ చేసుకోవాలి. మూత పెట్టి 15 నిమిషాల తర్వాతకి మూత తీసి చూస్తే మనకి ఆల్మోస్ట్ గ్రేవీ అనేది థిక్ కన్సిస్టెన్సీలో వచ్చి ఉంటుంది. ఇలా ఈ విధంగా కన్సిస్టెంట్ వచ్చినాక మీకు ఎలా అయితే కావాలో అలా కన్సిస్టెంట్ వచ్చినాక మనం ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా, ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా మసాలా దాంట్లో వేసి అంత ఒకసారి బాగా కలుపుకోవాలి. పన్నీర్ ముక్కలకు అన్నిటికీ మసాలా పట్టేటట్టుగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాతకి మూత తీసి చూస్తే పన్నీర్ కూడా మసాలాలో బాగా కుక్ అయి ఉంటుంది. సో కూర అడుగు అంటనివ్వకుండా మంట లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మరో 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మంచిగా ఒకసారి కళాయి పెట్టుకోవాలి, నీట్గా కలుపుకొని ఇంకా అంతే అని ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ మసాలా కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ కర్రీ వచ్చేసి రోటీ, చపాతీ అండ్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి పన్నీర్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈ పన్నీర్ మసాలా కర్రీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా? ఒకసారి ట్రై చేయకపోతే ఈ వీడియో చూసి ట్రై చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ ప్రెస్ ది bell icon for more updating videos and wait for the next video. Take care. Bye bye. Keep smiling.